హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నోతా బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం టికెట్ టు ఫినాలే ఎవరు గెలిచారు? అవినాష్ అయితే గెలిచారు కదా. సో అవినాష్ గెలిచారు కాబట్టి అసలు టాస్క్లు ఏం జరిగి ఉంటాయి, ఎలా గెలిచారు, నిఖిల్ గేమ్ ఆడారు, ఎవరెవరు ఉన్నారు టికెట్ టు ఫినాలే కంటెండర్స్గా? నిఖిల్, రోహిణి అండ్ అవినాష్ ముగ్గురు అయితే ఉన్నారు కదా. మరి అవినాష్ నిఖిల్ ఆడినప్పుడు నిఖిలే గెలుస్తారని అందరూ నిఖిలే గెలుస్తారు కదా అని అనుకుంటారు. సో అవినాష్ ఎలా గెలిచారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. ఓకేనా? టాస్క్ ఎలా జరిగి ఉంటుంది ఏంటి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. అంతకంటే ముందుగా మన వీడియో చూస్తున్నా మీకు ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనమాట. సో ఎలా అంటే ఫస్ట్ హౌస్ లోపలికి శ్రీముఖి అయితే వెళ్తారు. శ్రీముఖి వెళ్ళిపోయి తన చేతిలో 4 కార్డ్స్ అయితే తీసుకెళ్తారు కదా. ఒకదానిపైన ఒక కార్డు 5 lakhs, ఇంకో కార్డు 4 lakhs, నెక్స్ట్ వన్ 3 lakhs, నెక్స్ట్ వన్ 2 lakhs అలా అయితే ఉంటుందన్నమాట కార్డ్స్ పైన. సో తను చెప్తారు, ఎవరైతే టికెట్ టు ఫినాలే గెలుస్తారని మీరు అనుకుంటున్నారో మిగిలిన వాళ్ళకి చెప్తారనమాట. సో అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ కార్డ్స్ ఇవ్వండి అన్నట్టు చెప్తారనమాట. సో 5 lakhs కార్డ్ అనేది నిఖిల్కి ఇస్తారు, 4 lakhsది ఎవరికి ఇస్తారు? అవినాష్కి ఇస్తారు. అండ్ టేస్టీ తేజ కూడా ఆడారు ఇక్కడ. రోహిణికి 3 lakhs ఇస్తారు, 2 lakhs టేస్టీ తేజకి అయితే ఇచ్చి జస్ట్ ఇది ఒక ఫన్ టాస్క్ అనమాట. సో టేస్టీ తేజ కూడా ఆడారు ఈ గేమ్, ఈ టాస్క్ వచ్చేసి. సో ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ వీళ్ళు 3 మెంబర్సే ఆడతారు. ఈ టాస్క్ వచ్చేసి నిఖిల్, అవినాష్ అండ్ రోహిణి ఈ ముగ్గురు అయితే ఆడతారనమాట. బజర్ మోగుతుంది. బజర్ మోగిన తర్వాత వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి గార్డెన్ ఏరియాలోకి అయితే వెళ్ళాలి. గార్డెన్ ఏరియాలో కాదు, యాక్టివిటీ రూమ్కి అయితే వెళ్తారు. యాక్టివిటీ రూమ్లో అక్కడ వర్డ్స్ ఉంటాయి అనమాట. ఏం వర్డ్స్ ఉంటాయంటే ఫస్ట్ ఫైనలిస్ట్, ఇప్పుడు మనకు మెగా చీఫ్ అని అలా వర్డ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా ఇప్పుడు FIRST ఫస్ట్ ఫైనలిస్ట్, FINALIST అలా ఫైనలిస్ట్ అనే వర్డ్స్ ఉంటాయి. వాటిని అవి అంటే ఆర్డర్లో ఉండవు అనమాట. వాటిని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ గార్డెన్ ఏరియాలోకి వెళ్ళాలి. గార్డెన్ ఏరియాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ బాక్స్ పైన ఇవి పెట్టేసుకుంటూ స్ట్రెయిట్గా మనం బ్యాలెన్స్డ్గా వెళ్తూ అక్కడ సెట్ చేసుకుని అక్కడ పెట్టేసేయాలి. ఆ విధంగా అయితే ఉంటుంది ఈ టాస్క్. సో ఇక్కడ నిఖిల్ ఆల్మోస్ట్ అంత బాగానే ఆడారు, బట్ ఆ బాక్సులు పడిపోవడం వల్ల నిఖిల్ అయితే ఓడిపోతారనమాట. సో అదృష్టం కలిసి వచ్చి అవినాష్ అయితే టికెట్ టు ఫినాలే గెలుచుకుంటారు. అలా అయితే అయింది ఈ టాస్క్ అన్నమాట. అలా అవినాష్ టికెట్ టు ఫినాలే గెలుచుకున్నారు. ఎపిసోడ్ చూస్తే ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది మనకి, బట్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది అని జస్ట్ చెప్తున్నాను నేను. ఇంతకీ నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.